నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. దీంతో పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు పోలీసులు. నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. దీంతో పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరుద్యోగులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ ముట్టడికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా వచ్చారు. ఇటు పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకోవడంతో ఇటు నిరుద్యోగులకు పోలీసులకు మధ్య కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తాము నిరుద్యోగుల సమస్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఒక లేఖ ఇవ్వడానికి తాము వచ్చాం తప్ప ఎక్కడ కూడా నిరసన తెలపడానికి రాలేదంటూ కూడా వాళ్ళు పోలీసులతో చెప్పినప్పటికీ మరి వాళ్ళని ఊటావుటిన ఒక వ్యాన్ లో కూడా తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే తమ సమస్యలు చెప్పడానికి వస్తున్నామని, ఇది ముట్టడి కాదంటూ కూడా నిరుద్యోగులు ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. దాదాపు అన్ని వైపుల నుంచి, అంటే ఇటు నాంపల్లి నుంచి, అదేవిధంగా ఇటు లగడికప్పుల నుంచి కూడా విడతల వారీగా వస్తున్న నిరుద్యోగులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసులు దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ రోజు ఇటు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ మరి హామీ నిలబెట్టుకోలేదు. కాబట్టి మరి ఉద్యోగ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ కూడా మరి నిరుద్యోగులు గత కొన్ని నెలల నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. మనం చూసాం గతంలో, అంటే దాదాపు 1 మంత్ క్రితం కూడా ఇటు సెక్రటరియట్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు పెద్ద ఎత్తున. అయినప్పుడు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఈ రోజు మరోసారి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికే తాము వచ్చాం తప్ప ఎక్కడ కూడా నిరసన తెలపడానికి రాలేదంటూ కూడా వాళ్ళు చెప్పినప్పుడు కూడా మరి పోలీసులు కొంతవరకు అత్యుత్సాహం ప్రదర్శించి మరి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఆ వెహికల్ లాక్కెళ్లి మరి వాళ్ళని అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు మరి 30,000 పోస్టులు అయితే భర్తీ చేసినప్పటికీ మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్లకు మాత్రమే ఈ గవర్నమెంట్ లో నియామక పత్రాలు ఇచ్చారు. మరి అందరికి తెలిసిన విషయమే. కానీ గవర్నమెంట్ మాత్రం అఫీషియల్ గా తాము 50,000 ఉద్యోగాలు ఇచ్చామని ఒక వైపు చెప్తున్నప్పటికీ మరి రికార్డు ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 25 నుంచి 30,000 ఉద్యోగాలు మాత్రమే వేశారు. ఒకసారేమో మెగా డిఎస్సీ వేయడం జరిగింది. కొన్ని పోలీస్ జాబ్లు కూడా రిక్రూట్మెంట్ చేశారు. అయినప్పుడు కూడా మరి పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే మరి జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మరి అప్పుడు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరి కోటిలోని ఇటు కొన్ని ఏరియాస్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత స్టడీ సర్కిల్ కూడా కూర్చొని వాళ్ళతో మాట్లాడు నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తాం, మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించాలని కూడా ఆయన కోరినప్పుడు మరి నిరుద్యోగులు కూడా చాలా వరకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. మరి ఈ నేపథ్యంలో మరి దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటికీ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానన్నారు, మరి చేయలేదు. మరి నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా మరి ప్రధానంగా నిరుద్యోగులు అయితే డిమాండ్ చేసినప్పటికీ మరి ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేదు. మరి ఇప్పటికే ఇటు కోటిలోని మరి కొన్ని స్టడీ సెంటర్లో కూడా మరి పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరి వాళ్ళ దగ్గరలోని పోలీసులు కూడా తీసుకెళ్లడం తెలుస్తోంది. అంటే కొన్ని విడుదల వారిగా కూడా మరి గాంధీ భవన్ ముట్టడికి వాళ్ళు వచ్చి మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి తమ రిప్రజెంటేషన్ ఇస్తాం, మరి నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మరి త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని కూడా ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరి కొద్దిసేపటి అయితే మాత్రం ఇటు గాంధీ భవన్ వద్ద కొంతవరకు ఉద్ధృత వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులకు నిరుద్యోగుల మధ్య కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకుంది. మరి వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని వెహికల్ ఎక్కిళ్లడంతో కొంతవరకు ఇటు నిరుద్యోగులకి పోలీసుల మధ్య కొంతవరకు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా కొన్ని విడుదల వారిగా మాత్రం నిరుద్యోగులు గాంధీ భవన్ కి అయితే వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి ఎక్కడికెక్కడ పోలీసులు అయితే మాత్రం మరి పెద్ద ఎత్తున కూడా భారీగా పోలీసులు కూడా మోహరించారు. గాంధీ భవన్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా
మరి ఎవరిని కూడా ఇటువైపు రాకుండా కూడా ఒకవైపు ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ మరోవైపు ఎక్కడికక్కడ నిరుద్యోగులు అయితే వాళ్ళ అదుపులో తీసుకుని ప్రయత్నిస్తారు. మరి ప్రధానంగా మరి నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. మరి విద్యాశాఖ కూడా ఆయన వద్ద ఉంది. మరి విద్యాశాఖలో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థ మరి విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలపై కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరి సపరేట్ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికీ కొన్ని కీలకమైన డిపార్ట్మెంట్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. మరి ఇప్పటికే ఇటు టీఎస్పీఎస్ ద్వారా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు కూడా మరి పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రైవేట్ మాత్రం ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి అనుకున్న ప్రకారం మాట నిలబెట్టుకోవాలి. మరి పెద్ద ఎత్తున ఇటు డిఎస్ తో పాటు ఇతర ఉద్యోగాలు మరి ఇప్పటికే ప్రభుత్వ శాఖలు ఉన్న ఖాళీలు గుర్తించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగుల పట్ల ఈ రకంగా నిర్లక్ష్యంగా వివరిస్తుంది? మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల పట్ల చాలా వరకు కూడా నిర్లక్ష్యంగా వివరించడంతోనే మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు 20 నుంచి 30 వేలకు సంబంధించి పోస్టులు రిలీజ్ చేసి మరి భర్తీ చేసినప్పటికీ మరి ఎక్కువగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఈ గవర్నమెంట్ ఎక్కువగా నియోగ పత్రాలు ఇచ్చారు. కాబట్టి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళ తెరిచి మరి పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు మరి 2 లక్షల ఉద్యోగాల భర్తీ మరి నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా నిరుద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిలో భాగంగానే ఈ ముట్టడి కొంతవరకు ఉద్యోగ దారితీసినప్పటికీ మరి ఎక్కడికక్కడ పోలీసులు అయితే భారీగా గాంధీ భవన్ చుట్టూ భారీగా మోహరించి ఎక్కడికక్కడ నిరుద్యోగులు అయితే అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు అయితే మాత్రం ఇటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు మాత్రం కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్. Thank you.